ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. సీఎంఓ, సీఎస్, డీజీపీలతో ఆయన భేటీ అయ్యారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు మొదలైంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఏపీ సీఎంఓ ఇప్పటికే సిద్దం చేసింది. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులతో పాటు వైసీపీతో అంటకాగిన అధికారులను ప్రభుత్వ పెద్దలు దూరంగా పెట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారనే చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురాంరెడ్డి, ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇక ఇదిలా ఉంటే 5 హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే టీటీడీ ప్రక్షాళనతో చంద్రబాబు పని మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆలయ ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డిని తప్పించి సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు ఈవోగా పోస్టింగ్ కల్పించారు. ఇక అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు.